ప్రపంచానికి రాజకీయం నేర్పించింది మేమే అన్నటువంటి బ్రిటన్ ఈ రోజు రాజకీయ అస్థిరతతో కొట్టుకుంటుంది. మళ్ళీ యూయూలో చేరుతామని ఇప్పుడు లేబర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మొన్న కీర్ స్టార్మర్ ఏమొచ్చేసి రాజీనామా చేశాడు తన పదవికి. అనేక కారణాలు అంటే రాజకీయ సంక్షోభము, రాజకీయ ఆర్థిక సంక్షోభము, ఇలా అనేక కారణాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు అక్కడ కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ రెండు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. యూయూలో విచారాలని ఇప్పుడు లేబర్ పార్టీ ఒక అగ్గిపుల్లం గీసేసింది. 6 సంవత్సరాల క్రితం యూయూలో నుంచి బయటికి రావడానికి 52% మంది ప్రజలు అప్పుడు ఆమోదించారు, 48% మంది దాన్ని తిరస్కరించారు. దానివల్ల మొత్తానికైతే యూయూ నుంచి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు యూయూలో చేరాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. బర్నహామ్తో పాటు చాలా మంది ఇప్పుడు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నేపథ్యంలో యూయూ వచ్చింది. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ బ్రెగ్జిట్ అంటే బ్రిటిష్ ఎగ్జిట్ ఫ్రమ్ యూయూ అయ్యిందో అప్పటి నుంచి అటు యూయూకి నష్టం వచ్చింది, ఇటు బ్రిటన్కి నష్టం వచ్చింది. కానీ ఈ రోజు బ్రిటన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రపంచ దేశాలకి రాజకీయం నేర్పించమన్నారు, ప్రపంచ దేశాలని దోచుకున్నారు. ఎలాంటి నరమేధం సృష్టించారో మనకు తెలియదా? జలియన్ వాలాబాగ్ చేసినటువంటి మూర్ఖులు కూడా ఈ చెత్త వెదవాలి. ఈ రోజు అంటే అయిపోయింది గతం గత, కానీ ఆ బ్లడ్డే కదా, ఆ బ్రీడే కదా, మన సంపదను తీసుకునే కదా ఇప్పటికీ మ్యూజియంలో ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళే ఉంచుకున్నారు, అక్కడ మ్యూజియం రూపంలో ఉంచారు. మరి మన సొమ్ముని ఎంత తినుంటారో. అలాంటి దేశాలు ఎన్నో. మనలాంటి దేశాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అంత సంపద ఒక ఎత్తు అయితే ఒక్క భారతదేశం నుండి తీసుకున్నటువంటి సంపద ఒక ఎత్తు. అంటే ప్రపంచ దేశాల నుండి వాళ్ళు 50% తీసుకుంటే మన ఒక్క భారతదేశం నుంచి 50% సంపదను దోచుకొని వెళ్ళిపోయారు. ఈరోజు బ్రిటన్లో చూస్తే మన సంపదే ఉంటుంది, మన రక్తమే ఉంటుంది, మన చెమటే ఉంటుంది. అలా ఎన్నో యుద్ధాల్లో కూడా మన వాళ్ళని వాడుకున్నారు. మనకి రాజకీయం నేర్పించారట, మనకి రాజ్యాంగం నేర్పించారట, మనకి పరిపాలన ఎలా ఉండాలో నేర్పించారని ఇక్కడ కొంతమంది వెధవలు ఇప్పటికీ అంటున్నారు కదా. మరి ఆ వెధవలకి ఇప్పుడు చెప్పండి, బ్రిటన్లో రాజకీయాల పరిస్థితి ఇలా ఉన్నాయి, అస్థిరతతో కొట్టుకుంటున్నారా నాయన, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పాలకులు, మరొక వైపు రాజులు ఎవరూ కూడా ఆ దేశాన్ని, బ్రిటన్ని దీనిలో తీసుకువెళ్ళలేకపోతున్నారు. మీరైనా నేర్పించండి అని చెప్పి ఇప్పుడు వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు చెప్పండి వాళ్ళకి. మరి ఏమైపోయాయి? వాళ్ళు ప్రపంచానికి రాజకీయాలు నేర్పిస్తే ఈరోజు ఏమైపోయాయి వాళ్ళ రాజకీయాలు? అందుకే చెడపొకరా చెడేవు అన్నారు. అది 1 సంవత్సరంలో కాకపోతే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాకపోతే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాకపోతే 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాకపోతే 10,000 సంవత్సరాల తర్వాత అయినా దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది.